వైసీపీ కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. అలాగే చూద్దాం. ఎందుకు నాకు అర్థం కాలేదు. మొత్తాన్ని జన సైనికులందరినీ తాకట్టు పెట్టేటటువంటి కార్యక్రమంలోకి మీరు దిగజారిపోయినటువంటి పరిస్థితులు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ నేను ప్రత్యేకంగా నేను చాలా సందర్భాల్లో నేను కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉంటే చాలామంది మా మీద చాలా కోపాన్ని ప్రదర్శించారు. విమర్శలు కావు మేము మాట్లాడింది, పచ్చి వాస్తవాలు మాట్లాడాం. ఇవాళ మళ్ళా చెబుతున్నా, ఇది పచ్చి వాస్తవం. చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడు పోయాడు పవన్ కళ్యాణ్ గారు. ప్యాకేజ్ తీసుకున్నాడు. ఏమన్నాడు ఆ మధ్యన? ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పు తీసుకూడదా? ఇప్పుడు ఏమనాలయ్యా పవన్ కళ్యాణ్ గారు? ప్యాకేజ్ స్టార్ గాక మీరెవరని అడుగుతా ఉన్నా. ఇవాళ ప్యాకేజ్ స్టార్గా కాకపోతే మీరెందుకు వాడితో కలుస్తున్నారు? వాట్ ఇస్ ద లాజిక్? నేను ఈ సందర్భంగా మరొకటి కూడా నాకు గుర్తొస్తుంది. మీ అన్నగారు చిరంజీవి గారు రాజకీయ పార్టీ పెట్టారు. ఆయనకి ఎన్ని వచ్చినాయి? 17 సీట్లు వచ్చినాయి. నీకన్నా ఎక్కువ పర్సంటేజ్ ఓట్లు వచ్చినాయి. ఆయన నా వల్ల కాదనుకున్నాడు. ఆయన తీసుకెళ్ళి ఎవరికి తాకట్టు పెట్టలేదే. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు, ఓ పదవి అనుభవించాడు. మీకు నమస్కారం బాబు, ఈ రాజకీయాలు నాకు వద్దని దండం పెట్టి వెళ్ళిపోయాడు. ఇవాళ శుభ్రంగా ఆయన యాక్షన్ ఏదో ఆయన చేసుకుంటున్నాడు. నీకు కూడా కుదరకపోతే సింగిల్గా వెళితే చచ్చిపోతాననుకుంటే, రాజకీయంగా సింగిల్గా వెళితే తుక్కుగా జగన్మోహన్ రెడ్డి కొడతాడనుకుంటే ఏమిటి కర్మ? నాకు అర్థం కాలేదు. నేను ఇంకొక విషయాన్ని కూడా నేను మనవి చేస్తున్నా. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి అంటున్నావు. కాపులు పెద్దన్న పాత్ర ఎందుకు పోషించాలి? చంద్రబాబు కోసం పోషించాలా? ఇవాళ నువ్వు చెప్తున్నావు 2014లో చంద్రబాబును సపోర్ట్ చేశాం, తప్పు చేస్తే నిలదీశాం అంటున్నావు. చెప్పాయా ఒకటి? ఒక్కసారి నిలదీసినదో చెప్పు నాకు. ముద్దగడ పద్మనాభం గారిని కాపు రిజర్వేషన్ కోసం పోరాడుతూ ఉంటే ఆయన్ని చిత్రహింసలు చేసిన రోజున ఇంట్లో కూర్చున్నావే, ఒక్క మాట మాట్లాడలేదే. మేము మాట్లాడేమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదం తీసుకొని వారితో మాట్లాడి మేమందరం వెళ్ళామే ముద్దగడ పద్మనాభం గారిని పలకరించడానికి. అంతేకాదు హయత్ హోటల్లో అందరినీ సమావేశపరిచి మాట్లాడేమే కాపుల కోసం. ఆ రోజున ఎక్కడ కొనుక్కున్నా ఉంటున్నా, ఎక్కడ తొంగున్నా అంటున్నా, ఆ రోజు మాత్రం మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారు కాపుల్ని హింసించిన రోజున పొన్నెత్తి మాట్లాడని వాడివి కాపుల గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు నీకు ఉందా? కాపులు మొత్తాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టే కార్యక్రమం చేస్తున్నావు ఇవాళ. చంద్రబాబు నాయుడు గారి దొడ్లో పశువుల్లాగా కట్టేయడానికి నిర్ణయించుకున్నావు ఇవాళ. చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేసే విధంగా ఇవాళ కాపు సోదరులందరినీ తీసుకువెళ్ళి పెడుతున్నవి. ఎంత దుర్మార్గం ఇది! అంతేకాదు, నేను మనవి చేస్తున్నా, వంగవీటి మోహన్ రంగా గారి కేసు. ఇక్కడ ఒక్క విషయాన్ని కూడా నేను మనవి చేస్తున్నా. జన సైనికులకి, పవన్ కళ్యాణ్ వెంట నడుస్తున్న వారికి, వీర మహిళలకి నేను మనవి చేస్తున్నా. వంగవీటి మోహన్ రంగా గారు మరణించినప్పుడు వేల కేసులు పెట్టారు కాపుల మీద. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వేల కేసుల్ని ఒక్క కలం పొడితో తీసేసింది. అంతేకాదు, ముద్దగడ పద్మనాభం సందర్భంగా ఉద్యమం చేసినప్పుడు, పళ్ళాలు కొట్టినప్పుడు, రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసినప్పుడు, తునిలో రైలు దగ్ధమైనప్పుడు ఇన్ని కేసులు పెట్టారు కాపుల మీద. ఇప్పుడైనా తీసేయమని అడిగామంటాయా చంద్రబాబుని? చంద్రబాబు పల్లకి మోసావుగా, ఒక్క సీటు కూడా తీసుకోకుండా. ఇప్పుడు అడిగావా?